సికింద్రాబాద్ లో వాసవి క్లబ్ వనిత కేసీజీఎఫ్ బుద్ధ పూర్ణిమ క్లబ్ స్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్డీ రోడ్లోని సూర్య టవర్స్ లో ఉన్న లయన్స్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ లో ఇన్స్టలేషన్ వేడుక నిర్వహించారు. ప్రాంతీయ అధ్యక్షురాలు కె రేణుక చార్టర్ సభ్యులను చేర్చగా సముద్రాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మైదం కళాప్రియను చార్టర్ అధ్యక్షురాలిగా, సుజిని దండును కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా వెంకమామిడి రాజేందర్ పాల్గొని క్లబ్ కార్యకలాపాలపై సూచనలు చేశారు. భద్రాచలంలో మా ఊరు భద్రాచలం టెంపుల్ ఎదురుగానే మా ఇల్లు. మా నాన్నగారు లయన్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు అన్నారు. ఇప్పుడే అన్న చెప్తున్నారు, మీ ఊరు వచ్చాను, మీ నాన్నగారుతో ఉన్నప్పుడు కూడా నేను నాన్నగారు వయసులో వరకు చేశారు. పదవిని అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్దురాలనై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను గురించి తెలుసుకోవటం వివేకం, ఎలా చేయాలో నేర్చుకోవటం నైపుణ్యం. ఇది అనుసరిస్తూ ఈ అధ్యక్ష పదవిని స్వీకరిస్తూ నా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మన కేసీజీఎఫ్ బుద్ధ పూర్ణిమ వనిత వాసవి క్లబ్ కి, అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అభివృద్ధికి తోడ్పడతాను. ఈ సంవత్సరం మేము ఎన్నుకున్న థీమ్ మన సంస్కృతిని గౌరవిద్దాం, సనాతన సాంప్రదాయాన్ని కాపాడదాం. మన సంస్కృతిలో ఇల్లు అంటే అర్థం ఈ విధంగా చెప్పబడింది. ఇల్లు అనేది ఆకలి తీర్చే భోజనశాల కాదు, సుఖాలనిచ్చే వసతి కాదు, అది ధర్మాన్ని నేర్పించే పాఠశాల, సంసార యజ్ఞాన్ని చేయించే పర్ణశాల, అంతఃశక్తినిచ్చే ధ్యాన మందిరం, తానెవరో తెలిపే జ్ఞాన మందిరం, మోక్షాన్నిచ్చే గర్భగుడి. అందుకే గృహస్థుడే మహారుషి. ఆ దిశలోనే మేము ఒక వేద పాఠశాలలో హోమంతో పాటు ఒక సేవా కార్యక్రమాన్ని చేద్దాం అనుకున్నాం ఈ వచ్చే నెలలో. ఈ హోమాలు చేయటం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతూ దేవతానుగ్రహం పొందటమే మనపై సిద్ధిస్తుంది. మనం ఇటీవలే శ్రీరామనవమిని జరుపుకున్నాం. సో శ్రీరాముడు మన ఒక చిన్న ఉదాహరణ, మన నిత్య జీవితంలో శ్రీరాముడు ఎంతగా అల్లుకుపోయాడో ఒక చిన్న దీని ద్వారా నేను చెప్తాను. పలకరించాలంటే జై శ్రీరామ్జీకి, ఆశ్చర్యానికి అయ్యో రామ, ఆక్రోశానికి రామరామ, ఆకలేస్తే అన్నమో రామచంద్ర, రాయటం ప్రారంభిస్తే శ్రీరామ నీవే కలవు, ఏ రక్ష లేకపోతే శ్రీరామ రక్ష, అందమైన వాళ్ళు రామ చక్కని వాళ్ళు అని వర్ణిస్తాం కదా, అలా కంప్లీట్ చేస్తాం. రాజు ఎలా ఉండాలంటే రాజారాం, భర్త ఎలా ఉండాలంటే సీతారాం, కొడుకు ఎలా ఉండాలంటే దశరథరాం, అన్న ఎలా ఉండాలంటే సౌమిత్రిరాం, పాలకుడికి పర్యాయ పదం అయోధ్యారాం, వీరుడు ఎలా ఉండాలి అంటే కోదండరాం, కష్టాల్లోనే ఆనందంగా ఉండాలంటే ఆనందరాం. సో ఇలా ప్రతి స్టేజ్ లో ప్రతి అడుగులో మనం రాముని ధ్యానిస్తూనే ఉంటాం. మనకు తెలియకుండానే అంటాం అయ్యో రామ అని ఏది జరిగినా కానీ. సో ఏవి రాయాలని కానీ ఇదివరకైతే ఆ హ్యాబిట్ ఉంటుంది, ఇప్పటి పిల్లలకు ఉందో లేదో కానీ శ్రీరాముడు నీవే కలువు అని నోట్ బుక్స్ లో మేము పైన రాసుకునే వాళ్ళం. ఫస్ట్ రాసుకునే. సో ఎస్పెషల్లీ మేము లేడీస్ అందరం మన బుద్ధ పూర్ణిమ మేడం, లాస్ట్ ఇయర్ మీ ఆయనకు మీరు సహకరించారు కాబట్టి ఆయన నంబర్ 1 క్లబ్ నిలబెట్టారు. ఇప్పుడు మీరు ఆయన రిక్వెస్ట్ చేయండి, ఆయన మీకు సహకరిస్తారు, మీరు కూడా నంబర్ 1 క్లబ్ నిలబడాలి. అదే అన్ని ఆగారు, అందుకనే ఆగారు. సో అంతేకాకుండా తను మన వీసీఐ వారి పథకం వాసవి కుటుంబ సురక్ష పథకం, వారు కూడా ఎల్ఐసిలోనే వర్క్ చేశారు కాబట్టి ఈ పథకం కూడా ఎల్ఐసి అది ఇన్సూరెన్స్ పాలసీ రిలేటెడ్ కాబట్టి అక్కడ దాని ప్రాజెక్ట్ చైర్మన్ అయిన గంప నాగేశ్వరరావు రిక్వెస్ట్ చేస్తే 3 months అండర్ రైటింగ్ వర్క్ వెళ్ళారనమాట అక్కడ బీసీఐ క్లబ్ కి. కంటిన్యూస్ గా ఎలా ఆఫీస్కి వెళ్తుండేనో ఎల్ఐసి ఆఫీస్ కి నాకు అదే గుర్తొచ్చింది అనమాట. చక్కగా వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న 2000 పాలసీస్ వరకు అండర్ రైటింగ్ చేశారనమాట. మాకు ఒక అబ్బాయి మేడం వరుణ్ వచ్చి ఉంటాడు, మా కోడలు మేడం భవన మరియు
వారి నమస్కారం.